తన రూపం చూస్తే ఎంతో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోటో అనేది అటు ఇటుగా మూవ్ అవుతూ లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనకు చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. సో కింద ప్లస్ బటన్ క్లిక్ చేసి మీడియా ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఈ మీడియా ఆప్షన్లో ఇక్కడ మనకు పైన ఫోల్డర్ కనపడుతుంది కదా, ఇమేజ్ ఫోల్డర్. సో దాంట్లోకి వెళ్ళేసి కింద వ్యూ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంది కదా, సో దాని మీద టోటల్గా క్లిక్ చేయండి ఫోల్డర్స్లో. దాంట్లో సో మీ గ్యాలరీలో ఎక్కడైతే ఫోటో ఉందో, సో ఏ ఫోటో అయితే మీరు పెట్టాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సెలెక్ట్ చేసుకొని కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే మనకు టోటల్గా ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఈ ఫోటో ఓన్లీ 2 సెకండ్సే ఉంటుంది. సో మీరైతే కనుక మీకు స్టేటస్ ఎన్ని సెకండ్లు కావాలనుకుంటే కనుక అన్ని సెకండ్ల వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటోని. సో నేనైతే కనుక ఫోటోని ఒక 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీకు 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కావాలనుకుంటే కనుక అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటోని. సో నేనైతే ఒక 15 సెకండ్స్ చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాతకి మనకు ఫస్ట్ అయితే ఫోటో మూవింగ్ కావాలి. సో అటు ఇటుగా మనకు మూవ్ అవుతుంది కదా ఫోటో. సో దానికోసం ఫోటో ఆప్షన్ మీద ఫస్ట్ అయితే ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద. సో ఆ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయగానే యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇటు కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందికి ఈ విధంగా ఇలా సైడ్ రొటేట్ చేస్తే కనుక సో దీంట్లో మనకు 3D పక్కన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, సో దాంట్లో కింద చూడండి స్వింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి స్వింగ్ అనే ఆప్షన్లో. సో మనకు ట్యాప్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీంట్లో మీరు యాంగిల్ 1 యాంగిల్ 2 అని ఉంది కదా, సో దాంట్లో యాంగిల్ 1 ఏమో -6 అని ఇవ్వండి, యాంగిల్ 2లో ఏమో +6 అని ఇవ్వండి. -6 +6 ఇవ్వండి ఫ్రెండ్స్. యాంగిల్ 1లో -6, యాంగిల్ 2లో +6 ఇవ్వండి. ఇక్కడ చిన్నగా అటు ఇటు జరుపుకోండి, మీ ఫింగర్స్ తోటి అటు ఇటు జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా జరుపుకోండి. జరుపుకున్న తర్వాతకి ఇక్కడ కింద పేస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ పేస్ దగ్గర 0.00 ఉంది. అక్కడ మీరు 1 ఇచ్చేసుకో 1.00 ఇచ్చేసుకోండి కింద. సో ఆ విధంగా 1.00 ఇచ్చేసుకున్నాక పైన ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటిదంటే కనుక మీకు ఫోటో అనేది ఎంత స్పీడ్లో మూవ్ అవ్వాలనేది అనమాట. చూడండి, సో ఎక్కువ ఇస్తేనేమో అలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది, కొంచెం తగ్గించారనుకోండి చూడండి కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సో మీకు ఎంత స్పీడ్లో మూవ్ అవ్వాలో అంత స్పీడ్ అయితే ఇచ్చేసుకోండి. సో ఇక్కడ నేనైతే 0.16 అన కానీ 110 కానీ సో 10 కానీ లేదా మీరు 0.32 కానీ ఇచ్చేసుకోండి. అంత స్పీడ్లో జరుగుతూ ఉంటుంది అన్నట్టు చూడండి. సో ఆ విధంగా ఏమి ఇచ్చాను 0.16 ఇచ్చాను. సో మీకు ఎంత ఇంకా స్లోగా జరగాలనుకుంటే ఇంకా తక్కువ ఇచ్చేసుకోండి, ఇంకా స్లోగా జరుగుతూ ఉంటుంది. సో 32 ఇచ్చేస్తానుకుంటే కొంచెం స్పీడ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఏ స్పీడ్ కావాలో ఆ స్పీడ్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి చూడండి కార్నర్లో మనకు బ్లాక్ అవపడుతుంది కదా, సో అలా అవపడితే ఏంటంటే వీడియోని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా అదే విధంగా బ్లాక్ అవపడుతూ ఉంటుంది ఇలా రొటేట్ చేసినప్పుడు చూడండి. సో కార్నర్లో బ్లాక్ ఉంది కదా, సో అలా బ్లాక్ కూడా అవపడకుండా ఉండాలంటే ఆ ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకోండి. చూడండి ఇలా కార్నర్లో కూడా బ్లాక్ అవపడుతుంది మనకి. సో అందుకోసం ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు బ్లాక్ అవపడట్లేదు. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియా ఆప్షన్లో సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం లిరిక్స్ రాయాలిగా, సో లిరిక్స్ కోసం అనమాట. సో సాంగ్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఉంది పక్కనే, సో దాన్ని ట్యాప్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, ఈ సాంగ్ అనేది ఒక 3 మినిట్స్ ఉందనుకోండి, మీరు ఫోటో అనేది 30 సెకండ్స్ వరకే పెట్టేసి ఈ సాంగ్ అనేది 3 మినిట్స్ వరకు ఉంటే కనుక మీకు వీడియో ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు 3 మినిట్స్ వరకు అవుతుంది. సో అందుకోసమని ఈ స్టేటస్ కూడా సాంగ్ను కూడా 30 సెకండ్స్ వరకు ఈ విధంగా కట్ చేసుకోండి. మీ ఫోటో అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు కట్ చేసుకోండి. సో నేనైతే 15 సెకండ్స్ ఇచ్చాను కాబట్టి అంతవరకు ఇచ్చేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా కట్ చేశాను. సాంగ్ మీద ట్యాప్ చేయగానే మనకు కటింగ్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు కట్ చేసుకోండి, మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. సాంగ్ని కట్ చేయగానే ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మనకు మీడియా ఆప్షన్లో టెక్స్ట్ మీద ట్యాప్ చేసి సో సాంగ్కి ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాతకి పైన రోబోటిక్ రెగ్యులర్ ఉంది కదా, అదేంటంటే కనుక మీకు ఫాంట్ అనమాట. దాని పక్కన 18p ఉంది కదా, అది ఫాంట్ సైజ్ అనమాట. సో మీకు ఎంత జూమ్ కావాలో ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా ఇచ్చేసుకున్నాక పక్కనే యాష్ కలర్ ఉంది కదా చూడండి, ఆ యాష్ కలర్ ఏంటంటే కనుక ఫాంట్ కలర్స్ అనమాట. సో మీకు ఏ కలర్ కావాలో ఇచ్చేసుకున్న తర్వాతకి ఓకే చేయండి. ఓకే చేయగానే కింద మనకు చూడండి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఎఫెక్ట్ అని. సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి.
యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకోగానే డ్రాయింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ అని ఉంది కదా, సో దీనిలో ఎండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఈ విధంగా టోటల్గా 0 చేసుకోండి. 0 చేసిన తర్వాతకి ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇలా కొద్దిగా ముందుకు తీసుకున్న తర్వాతకి మళ్ళీ 100 ఇచ్చేసుకోండి. సేమ్ ఎండ్ ఆప్షనే లాస్ట్కి తీసుకున్న తర్వాతకి లాస్ట్కి తీసుకెళ్ళిన తర్వాతకి మళ్ళీ 100 ఇచ్చేసుకోండి. 100 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక చూడండి మనకు లిరిక్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు నెక్స్ట్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ సో ఫస్ట్ అయితే ఆ లిరిక్ని క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే కనుక ఈ విధంగా మనకు లిరిక్స్ అయితే ఇక్కడ పేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని జస్ట్ మనకు ఆ యొక్క టెక్స్ట్ని ఎడిట్ చేసి సరిపోతూ ఉంటుంది. టోటల్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. జస్ట్ మనం లిరిక్ అనేది చేంజ్ చేస్తే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏది లిరిక్ అయితే వస్తుందో సో దాన్ని మీరు ఎంటర్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో చూడండి రీఎడిట్ చేస్తే సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ కొద్దిగా ముందు జరుపుకోండి. నాకు ఇక్కడ వరకే వస్తుంది. థర్డ్ లిరిక్ కొద్దిగా ముందు జరుపుకొని ఆడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు డ్రాయింగ్ ప్రోగ్రెస్లో ఇందాక 100 ఇచ్చాం కదా, సో 100 ఇచ్చేసుకోండి ఇక్కడ. సో ఎందుకంటే మనం కొద్దిగా కట్ చేసాం కాబట్టి 80కి వచ్చింది అక్కడ. సో 100 ఇచ్చేసుకుంటే పూర్తిగా మనకు లిరిక్ వస్తూ ఉంటుంది. సేమ్ మళ్ళీ సేమ్ అదే లిరిక్ని క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసి మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఉంచేసుకొని వైట్ లైన్ని మళ్ళీ సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అక్కడ పేస్ట్ చేస్తే కనుక మనకు థర్డ్ లిరిక్ వస్తూ ఉంటుంది. సో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో సేమ్ దాన్ని రీఎడిట్ చేసుకోండి. థర్డ్ లిరిక్ ఉందిగా, సో ఏం సాంగ్ వస్తుంది థర్డ్ లిరిక్, సో దాని ఒకసారి ట్యాప్ చేసి డబుల్ టైం ట్యాప్ చేయండి పైన స్క్రీన్ మీద. డబుల్ టైం ట్యాప్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మీకు థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ థర్డ్ లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఉందిగా ఓకే అనేసి, సో అక్కడ రైట్ టిక్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఒకవేళ మీకు ఇలా డబుల్ టైం కిందికి వచ్చింది అనుకోండి లిరిక్, మీకు ఇలా కిందికి వద్దు మీకు పైకి కావాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ డబుల్ టైం ట్యాప్ చేయండి. ఆ యొక్క దాన్ని డబుల్ టైం ట్యాప్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. సో ఫస్ట్ అయితే మీకు క్లియర్గా వస్తుందా, ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా వస్తుందా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటూ కూడా మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఓకే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు డబుల్ టైం ట్యాప్ చేసి కొద్దిగా ఇలా ఇటు అనుకోండి చూడండి. సో ఇలా అనుకుంటే కనుక మీకు ఓన్లీ ఒక లైన్లోనే వస్తుంది. సో ఇంకా మీకు పట్టకపోతే కనుక కొద్దిగా ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకుంటే కనుక సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనకు లిరిక్స్ అయితే ఇలా మీరు టోటల్గా వీడియో మొత్తం కూడా క్రియేట్ చేసుకోండి. ఇంకా మీకు నీట్గా స్లోగా చెప్పాలనుకుంటే కనుక లిరిక్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్లోగా. సో ఆ ట్యూటోరియల్ కింద లింక్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో చూడండి. సో నెక్స్ట్ ఫోటో కలర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు హెచ్ఈ షిఫ్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ హెచ్ఈ షిఫ్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మనకు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి ఇలా కొద్దిగా యాంగిల్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫోటోని కొద్దిగా ముందుకు మూవ్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మళ్ళీ కొద్దిగా యాంగిల్ చేంజ్ చేయండి. సేమ్ మళ్ళీ కొద్దిగా ఇలా ఫోటోని ముందుకు మూవ్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇలా యాంగిల్ చేంజ్ చేస్తామంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇలా ఫోటోని ముందుకు మూవ్ చేయండి, ఆడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి, సో కొద్దిగా యాంగిల్ చేంజ్ చేస్తే కనుక కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ముందుకు మూవ్ చేయండి, ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఇలా యాంగిల్ హెచ్ఈ షిఫ్ట్ అనే యాంగిల్ ఉంది కదా, సో అది చేంజ్ చేస్తే కనుక మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇచ్చేసుకున్నాక ఎంటీ ప్లేస్ మీద ట్యాప్ చేస్తే కనుక టోటల్గా బ్యాక్ వచ్చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక మనకు నెక్స్ట్ బార్డర్ అనేది కావాలి. సో దానికోసం ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేసి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ బార్డర్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకుంటే కనుక ఈ విధంగా యాడ్ అవుతుంటుంది. సో మీ ఫింగర్స్ తోటి దీన్ని జూమ్ ఇలా చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఆ స్క్వేర్ సైజులో మీ యొక్క ఫోటోకి ఇలా యాడ్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా యాడ్ అయ్యేలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతకి ఈ బార్డర్ ఓన్లీ 2 సెకండ్సే ఉంటుంది కదా, సో దీన్ని కూడా మీ స్టేటస్ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ బార్డర్ చూడండి, సో 1.5 ఉంది. సో మీకు స్టేటస్ అనేది ఎంతవరకు ఉంది, నేనైతే నా స్టేటస్ అయితే 15 సెకండ్స్ వరకు ఉంది. సో మీరు కనుక 1 మినిట్ ఇస్తే కనుక 1 మినిట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేనైతే కనుక 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఎండ్లో ఆ యొక్క లిరిక్స్ ఆ యొక్క ఇమేజ్ పైన లాస్ట్లో బాణం గుర్తు యారో టైప్లో మార్క్ ఉంది కదా, సో అక్కడ ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా టోటల్గా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన చూడండి అప్లోడ్ టైప్లో సింబల్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.